దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనము. చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము. సాధారణంగా మన జీవితాల్లో కొందరు ఒకప్పుడు కళకళలాడుతూ ఉంటారు. తర్వాత ఇప్పుడేంటి వెలవెలపోతున్నాం, మన జీవితాలు ఏంటి ఇలా అయిపోయినాయి అని భౌతికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు శ్రమలు వచ్చినప్పుడు. అయితే అది కొంతకాలమే. దేవుని రాజ్యంలో మనము చనిపోవటం మూలంగా, మరణం మూలంగా మనకి నిత్య జీవం అనేది కలుగుతుంది. శ్రమలు ఇవన్నీ మనకు పరలోకపు మహిమలోనికి ప్రవేశించడానికి, వాటిని జయిస్తే మనము దేవుని రాజ్య మహిమలో ఉంటాము. అయితే బలవంతులు, ఈ లోకంలో బలవంతులైన వాళ్ళు అంటే ఎవరైతే లోకం వెంట, లోక ఆశల వెంట పరిగెడతారో వాళ్ళు వికసించి క్షణం మాత్రమే ఉండేట్లుగా వాళ్ళ జీవితాలు బాగా వైభవంగా కనిపిస్తాయి. అవి క్షణకాలం మాత్రమే ఉంటాయి. వాళ్ళ అంతం వచ్చినప్పుడు వాళ్ళు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. మనము మన జీవితాల్లో నష్టపోయినా కానీ, మనము శ్రమలు పొందినా కానీ అవి మనకి మేలు కోసమే, మన మంచి కోసమే. మనము నిత్య జీవంలో ఎవరైతే దేవుని విశ్వసించి దేవుని అడుగుజాడల్లో నడుచుకుంటారో వారు శాశ్వతంగా దేవుని రాజ్యంలో ఉంటారు. పోయిన సంవత్సరం మా తోటలో బంతి మొక్కలు వేశాము. ఆ మొక్కలు మా తోట హద్దులు దాటి బయటకు మొలిచాయి. వాటన్నిటికీ పూలు పూసినప్పుడు ఎంత బాగుందో. ఆలస్యంగా వాటిని నాటాము. కొన్ని పూలు ఇంకా కళకళలాడుతూ ఉంటే, కొన్ని పూలు అప్పుడే వాడిపోయి ఎండిపోవటం మొదలుపెట్టాయి. మంచు కురవటం ప్రారంభమైంది. ఆ మొక్కలన్నీ నాశనమైపోయాయి. నేను అనుకున్నాను, బంతిపూల కాలం అయిపోయింది, ఇవన్నీ ఇక కనిపించవు, వాటికి వీడ్కోలు చెప్పేశాను. ఒకప్పుడు కళకళలాడుతూ ఉండి ఇప్పుడు వెలవెలబోతున్న ఆ మొక్కలున్న ప్రదేశం వైపుకు వెళ్ళటం మానేశాను. కానీ కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ మొక్కలున్న ప్రదేశం అంచుల్లో లెక్కలేనన్ని బంతి మొక్కలు మొలుస్తున్నాయని మా తోటమాలి చెప్పాడు. నేను వెళ్ళి చూశాను. చలికాలంలో నాశనం అయిపోయిందనుకున్న ప్రతి మొక్క 50 పిల్ల మొక్కల్ని మొలిపించింది. కురిచిన మంచు, చలిగాలులు ఏమి చేశాయి? అవి పువ్వుల్ని వాడగొట్టి నేల రాలిపోయేలా చేశాయి. తమ మంచు పాదాలతో వాటిని నేలలోకి అణగద్రొక్కాయి. ఇక మీరు తలెత్తలేరు అనుకుంటూ వెళ్ళిపోయాయి. అయితే ఆ మంచు విడిపోగానే ప్రతి మొక్కకి అనేకమైన పిల్ల మొక్కలు సాక్షులుగా లేచి మరణం ద్వారా మేము బ్రతుకుతున్నాము అన్నాయి. దేవుని రాజ్యంలో కూడా ఇంతే. మరణం మూలంగా నిత్య జీవం వస్తుంది. శిలువ శ్రమలు, సమాధి మూలంగా సింహాసనం, నిత్యమైన పరలోకపు మహిమ వచ్చాయి. ఓటమి వల్ల విజయం కలిగింది. శ్రమలకు భయపడకండి, ఓటమికి బెదిరిపోకండి. మనం కూలిపోయినా నాశనమైపోము. ఇలాంటి అనుభవాల వల్లనే మనుషులు బలవంతులవుతారు. అయితే కనిపించే విషయాలకు లొంగిపోయి లోకం వెంట వెళ్ళేవాళ్ళు వెంటనే వికసించి క్షణమాత్రం వైభవంతో కనపడతారు. కానీ వాళ్ళ అంతం వచ్చినప్పుడు అది శాశ్వతంగా ఉంటుంది. నీ జీవితాన్ని నష్టాల్లో గణించు, లాభాలతో కాదు. ఎంత త్రాగామని కాదు, ఎంత వలకబోసామని. ప్రేమ బలం, త్యాగం మీదే నిలబడుతుంది. ఎక్కువ బాధలు పడ్డవాడే మరెక్కువ ఇవ్వగలడు. ఈ మాటలను ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవ, యేసయ్య, గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, స్తోత్రార్హుడా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా నా తండ్రి, ఇంతవరకు క్షేమంగా కాపాడిన తండ్రి, మా బ్రతుకు దినాలలో మరి ఒక దినమును మీరు పొడిగించి మమ్మల్ని సజీవుల సంఖ్యలో ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా ప్రభా. మీ కృపను బట్టి నా తండ్రి నాయనా ప్రభా, అయ్యా మీ దయా నాయనా ప్రభా, మీ కరుణ మా పట్ల ఉంచినందుకే నాయనా ప్రభా మేము సజీవుల సంఖ్యలో ఉన్నాము తండ్రి నాయన.
ఈ రోజుని చూడలేక ఎంతోమంది నాయనా ప్రభా గతించిపోయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నా తండ్రి మేమేదో గొప్పవారమని కాకుండా నా తండ్రి నీ దయ ద్వారానే నా తండ్రి నీ కృప ద్వారానే మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా నా తండ్రి చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారమని నాయనా ప్రభా మీ మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. నాయనా ప్రభా ఈ లోకంలో శ్రమలు అనుభవించిన నా తండ్రి నాయనా ప్రభా అయ్యా చనిపోయే పరిస్థితులు ఎదురైనా నా తండ్రి నాయనా ప్రభా మమ్మల్ని బ్రతికించావు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా ప్రభా. ఎలాంటి శ్రమలు ఎలాంటి ఒడిదుడుకుల్లోనైనా నాయనా ప్రభా అయ్యా మేము ధైర్యంగా ఉండటానికి మాకు శక్తినివ్వండి నాయన. లోకంలో ఉన్నవారు నాయనా ప్రభా వాళ్ళ వైభవం నాయనా ప్రభా అల్పకాలమే అయ్యా. వాళ్ళ యొక్క సుఖ సంతోషాలు కొద్ది కాలం మాత్రమే నాయనా ప్రభా. అయితే మమ్మల్ని నాయన యుగ యుగాలు మీ నిత్య జీవానికి మీ పరలోకపు మహిమను మేము పొందుకోవటానికి నాయన మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ వాగ్దానాల ప్రకారం నాయనా ప్రభా అయ్యా మీ వాక్యానుసారంగా మేము నడుచుకోవటానికి సహాయం చేయండి నాయన. అయ్యా లోకంలో వాటిని ప్రేమించక నా తండ్రి మీ వాక్యాల ప్రకారం జీవించినట్లుగా అయ్యా మీ అందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా సహాయం చేయమని నా తండ్రి నాయనా ప్రభా ఈరోజంతా నా తండ్రి నాయనా ప్రభా మమ్మల్ని నడిపించండి నాయన. నీ కాపుదలు మాకు దయచేయండి తండ్రి నాయనా ప్రభా. అయ్యా నీకు వందనాలు ప్రభా. మా గృహాల చుట్టూ మీ కంచె వేయమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి. నీ కృప చేత నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.